ఇక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటుంది. అదే సమయానికి శరత్చంద్ర గన్ను తీసుకొని బయలుదేరుతాడు కదా. ఈలోపు చెర్రీ ప్లాన్ ప్రకారం శరత్చంద్ర కళ్ళు తిరిగి కారు డ్రైవింగ్ చేసుకుంటూ స్టక్కపై అక్కడే ఆగిపోతాడు. ఈలోపు భూమి డాన్స్ కాంపిటీషన్ విన్నర్ అయిపోతుంది. ఇక సుధా మేడం వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేస్తుంది. వాళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ని 10 మందికి చాటి చూపించాలి, నీ తల్లి కోరిక నెరవేర్చాలని చెప్పేసి ప్రోగ్రామ్కి వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేస్తుంది. చాలా సంతోషపడుతూ ఉంటారు. ఈలోపు అన్ఎక్స్పెక్టెడ్గా శరత్చంద్రకు చుట్టుపక్కల వాళ్ళందరూ వాటర్ కొట్టేసరికి స్పృహలోకి వస్తాడు. ఈలోపు వెంటనే ఇక ఎలాగైనా సరే ఆ భూమి నా మాట తీసేసి ఆ గగన్ గాడితో వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి వెంటనే అకాడమిక్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ సుధాచంద్రన్ చూసి షాక్ అయిపోతాడు. అక్కడ గగన్ కనిపించడు. ఆల్రెడీ గగన్ వెళ్ళిపోతాడు. సుధాచంద్రతో భూమి మాట్లాడుతూ ఉంటుంది. ఆ సమయంలో వెంటనే కోపంతో వచ్చిన శరత్చంద్ర వెంటనే సుధాచంద్రతో మాట్లాడుతుండగా, నాన్న డ్యాన్స్ కాంపిటీషన్లో నేను సెలెక్ట్ అయ్యాను నాన్న అనే విధంగా భూమి చెప్పసరికి చాలా మురిసిపోతూ ఉంటాడు. అప్పుడు వెంటనే సుధాచంద్రన్ చూసి షాక్ అయిపోతాడు. ఇక మీరు అవును నేనే అని చెప్పేసి అంటుంది. నీ కూతురు అసలు నీ భార్యను చూసినట్టుగా అనిపిస్తుంది శరత్చంద్ర గారు. నీ కూతురు నీ అల్లుడు ఈ కాంపిటీషన్లో నేను సెలెక్ట్ చేసిన వాళ్ళు అనే విధంగా పొగుడుతూ ఉంటుంది. ఇలాంటి కూతుర్ని కన్నందుకు నువ్వు చాలా అదృష్టవంతునివి. అసలు శోభ కళను నెరవేర్చడానికే నీ కూతురు రూపంలో మళ్ళీ అడుగు పెట్టినట్టుంది అని భూమిని పొగుడుతూ ఉంటుంది. ఇలాంటి కళా నైపుణ్యం కోటిలో ఒకరికి మాత్రమే ఉంటుంది. ఫస్ట్ శోభాచంద్ర అయితే మళ్ళీ తన రూపంతో మళ్ళీ తన కళను నెరవేర్చడానికి వచ్చిన నీ కూతురు భూమి అనే విధంగా గౌరవంగా చెప్తూ ఉంటుంది. కోపంతో వచ్చిన శోభాచంద్ర ఆ కోపం చల్లారిపోతుంది. ఈలోపు భూమిని తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఇక అపూర్వ వేసిన ప్లాను చిత్తేలా చేస్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత, నాన్న అమ్మ కళ నెరవేరుస్తున్నాను, ఇక నువ్వు అనుకున్నట్టే 10 మందికి నేనేంటో చూపిస్తానని చెప్పేసి అన్న తర్వాత భూమి మాటలు విని శరత్చంద్ర కళ్ళల్లో బాధ కనిపిస్తూ ఉంటుంది. చిన్న మాట నాన్న, అపూర్వ పిన్ని అమ్మని చంపింది మాత్రం నిజం అనే విధంగా అంటుండగా అపూర్వ చాటుకొచ్చి వింటూ ఉంటుంది. ఎవరైనా సరే అమ్మ, ఇక నీ తల్లిని చంపిన అపూర్వ అయినా సరే ఎవరిని నేను క్షమించను. ఈ విషయం కనుక బయటపడితే మరుక్షణం అపూర్వ నా చేతిలో చస్తుంది అని ఈ మాట విని అపూర్వ నక్షత్ర షాక్ అయిపోతారు. ఇప్పుడు నేను ఏంటో అర్థం చేసుకున్నానమ్మా, నీ మీద అన్ని అపార్థాలతో నిన్ను ఇద్దరిని దూరం చేస్తున్నారు. అందుకే ఈరోజు నువ్వేంటో నేను చాలా అర్థం చేసుకున్నానమ్మా. ఇది చాలు నాన్న. అమ్మ కేసు విషయం నిజాలు బయటపడ్డ తర్వాత అప్పుడు మీరు ఖచ్చితంగా అనుకున్న పని నెరవేర్చేలా అమ్మ కోరికతో పాటుగా అమ్మ కళను, అమ్మని చంపిన వాళ్ళను కూడా మీరు ఏం చేస్తారో అది మీ ఇష్టం నాన్న అని భూమి అంటుంది. చెప్తున్నాను కదమ్మా, అమ్మని చంపింది ఎవరైనా సరే వదిలిపెట్టను అనే విధంగా ఇక మాట్లాడుతుండగా భయం పొడుతూ ఉంటుంది అపూర్వకు. నువ్వు నా బంగారంరా, నిన్ను అర్థం చేసుకోకుండా దూరం పెట్టి బాధ పెట్టాను అని చెప్పేసి తన కూతుర్ని దగ్గరికి తీసుకొని హక్ చేసుకొని చాలా మురిసిపోతూ ఉండగా ఈలోపు నక్షత్రంను అపూర్వ లోపలికి వచ్చి, ఏంటమ్మా అసలు తండ్రి కూతుర్లు ఒకటయ్యారు, ఇప్పుడు మనమేనా పరేవాళ్ళం? లేదు బేబీ, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ ఒకటి కాకూడదు. బావ నా సొంతం, ఈ ఆస్తి నా సొంతం. అయినా రేపు కాంపిటీషన్ జరుగుతుంది కదా, ఆ గగన్ గాడు ఈ భూమి డ్యాన్స్ కాంపిటీషన్లో ఆ స్టేజ్ ఎక్కిన తర్వాత 10 మంది వీళ్ళు అవమానించేలా చేస్తాను. ఏంటమ్మా నువ్వు అనేది? అవును బేబీ, 10 మంది అవమానించి
మీ నాన్న పరువు పోయేలా చీ అని చెప్పేసి భూమిని అసహించుకునేలా చేస్తాను. రేపు అక్కడ జరగబోయే అకాడమీ డ్యాన్స్ కాంపిటీషన్లో ఇద్దరు సెలెక్ట్ అయ్యారని చెప్పేసి చాలా మురిసిపోతున్నారు కదా. ఆ స్టేజ్ ఎక్కిన తర్వాత వాళ్ళకు అవమానం ఎలా ఉంటుందంటే, ఏంటమ్మా ఏం ప్లాన్ వేసామని చెప్పేసి అన్న తర్వాత అపూర్వ నక్షత్రకు ప్లాన్ చెప్తూ ఉంటుంది. అయితే ఈ విధంగా ఖచ్చితంగా ఆ భూమితో పాటుగా గగన్ కూడా అందరి ముంగట నవ్వు పాలవుతాడమ్మా అని విధంగా ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తూ ఉంటారు. మరి ఈ ప్లాన్ ప్రకారం అపూర్వ వేసిన ఎత్తుగడను చిత్తు చేయడానికి మరి ఎవరు అడ్డుకోబోతున్నారు వీళ్ళ పర్ఫార్మెన్స్తో? ఇక సుధా మేడం ఇద్దరిని ఒకటి చేయగలదా అనేది రేపచ్చే అప్కమింగ్లో తెలుసుకుందాం. ఈ అపూర్వ వేసిన ప్లాన్ను పక్కా తెలుసుకొని చిత్తు చేయడానికి కేపీ చెర్రీ మళ్ళీ ఏం చేయబోతున్నారు? గగన్ భూమి ఒకటి కావడానికి ఇక ఏ రూపంతో వచ్చిన సుధా ఒకటి చేయబోతుందా అనేది కూడా తార మధ్యలో వచ్చింది, మధ్యలోకి వెళ్ళిపోతుందా?